శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 1వ తేదీ ఏప్రిల్ నెల 2026 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజ, బుధ, రాహు చాలా బాగున్నారు. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా అనుకూలమైనటువంటి ఫలితాలు పూర్తిగా ఉంటాయా ఈ గ్రహాల వల్ల అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య వచ్చి పడుతోంది. అంటే పూర్తిగా చాలా చాలా బాగుంటుంది, ఇంకేమి అద్భుతం అని చెప్పడానికి రావట్లా. శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. మంచి శుభకార్యాలలో పాల్గొంటారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి, చక్కగా అనుకూలతలు బాగున్నాయి. కళాకారులకు బాగుంటుంది, కళలలో మంచి ప్రదర్శనలు ఇస్తారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ఉన్నతి కలుగుతోంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే లాభస్థానంలో ఉన్న గ్రహాల వల్ల కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే రాస్యాధిపతి అయినటువంటి కుజుడే రాహుతో కలిసి ఉన్నారు. ఇది ఎంత చాలా బాగుంటుంది అని చెప్పి మనము చెప్పుకుంటున్నా ఒక పక్క సర్పదోషాన్ని సూచిస్తూ మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే 2-3 రకాలుగా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురు బలం లేదు. అంటే ఉండవలసిన బలం లేదు, లేని బలం కూడా లేకుండా పోయింది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిస్థితులని ఎదిరించుకోవడం కోసమైనా, ఈ సమస్యలకి పరిష్కారం తీసుకోవడం కోసమైనా సంయమనం పాటించండి. పుట్టలో పాలు పోయండి, కుజరాహు స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే అన్నిటికన్నా ఎక్కువగా ఇంటి ఇలవేల్పు ఆరాధన ఉండాలి. ముందర అది ఉండాలి, తర్వాత ఇవన్నీ ఉండాలి. తప్పనిసరిగా ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఎన్ని రకాలుగా మీకు ప్రశాంత జీవితం రావాలో అన్ని రకాలుగానూ వస్తుంది. దైవాన్ని నమ్మిన వారు ఎప్పుడు చెడిపోరు. కాబట్టి దైవానికి మీ ఇష్ట దైవం ఎవరో వారికి సర్వస్య శరణాగతి పొందండి. గురువునే ధ్యానించాలని లేదు. మీరు ఏ దైవతాన్ని పూజించినా గురువుని పూజించినట్టే, గురువుని పూజించినా ఏ దైవతాన్నైనా పూజించినట్టే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందరికి వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. తొందరపడి ఏ పెట్టుబడులు పెట్టవద్దు, ఎవరికి మాట హామీ కూడా ఇవ్వవద్దు. అలాగే శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతూ జీవనం కొనసాగించండి. అద్భుతమైన ఫలితాలు అతి త్వరలోనే మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎన్ని విధాలుగానో చెప్తూ వస్తున్నా నేను. ప్రతిరోజు గ్రహస్థితులు బాగున్నాయి. ద్వితీయం బాగుంది, ఏకాదశం బాగుంది, మొన్నటి వరకు దశమం బాగుంది, అలాగే రాశి బాగుంది. ఇలాగా ఎన్నో రకాలుగా చెప్తూ వస్తున్నా. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతమైన వరాలను ఇచ్చేస్తున్నారు మీకు. ఇక లాభస్థానంలో శని గారి సంచారం కానీ, రవి సంచారం కానీ అలాగే ఉంది. ఇది కూడా చాలా అదృష్టవంతమైన కాలం. శని గారితో పాటు రవి కూడా ఉన్నారు, ఇది కూడా చాలా అదృష్టమే. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అంటే నక్క తోక తొక్కారనమాట. అసలు అదృష్ట పరంపర అనేది మీకు అలా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా అలాగే ఉండడం అనేది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కాబట్టి మీరు భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని విధాలా మీకు ఉన్నతి కలిగించే కాలమే. ప్రతి అంశంలోనూ, అది కుటుంబం అవ్వచ్చు, ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, పెళ్లి వ్యవహారం అవ్వచ్చు, ఉద్యోగ జీవితం అవ్వచ్చు, వ్యాపార జీవితం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయం కావచ్చు, ఏది అయినా కూడా మీకు అది మంచి ఫలితాన్ని తెచ్చిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మటుకు విడవకుండా చెయ్యండి. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి
రవి గారి సంచారము. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఎందుకండి ఇంకా వేరే ఇతరత్ర బాధలు ఏమి ఉండవు కదా, అన్ని విధాలా బాగున్నట్టే కదా అంటే అన్ని విధాలా బాగున్నట్టే. మీ ప్రయత్నము మీ కృషి కూడా ఉండాలి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా అప్రమత్తంగా ఉన్నారు అంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక భద్రతాభావంలో ఉండండి. ఉద్యోగ జీవితంలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగా చేస్తారు అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మీకు విల్ పవర్ బాగా ఎక్కువ అనేటటువంటి సంకేతాలు మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలుస్తున్నాయి. మంచి మంచి ఆలోచనలు చేస్తారు. ఆత్మీయత అనుభవంతో ఉంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ చిగురిస్తుంది. అలాగే సంతానం చాలా బాగున్నారు. అనేక విధాలా మీరు బాగున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, యోగా చేయండి, మరింతగా శోభిస్తారు. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, వ్యయ స్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్న కారణం చేత ఎంత 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంటూ ఉన్నప్పటికీ 6 గ్రహాల యొక్క వ్యతిరేకత కూడా కనపడుతూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేసేటటువంటి పరిస్థితులు ఉండేటట్టుగా గ్రహస్థితులు సూచిస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవానికి సంబంధించి ఎక్కువగా కాలాన్ని వెచ్చిస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఇక శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా చాలా బాగుంది. ఉద్యోగ జీవితంలో మీకు ఇబ్బంది లేని విధంగా ప్రతి వాళ్ళు మీకు అనుకూలించడం కానీ, పై అధికారుల సహాయ సహకారాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక పితృవర్గ రీత్యా కొంత ధనము చేతికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి. సర్ప దోషం ఒకటి ఏర్పడి ఉన్నది. దానికి సంబంధించి సర్పగ్రహ నిర్వహణ, ఆ దోష నివారణ చేసుకోవాలి. కుజరాహు స్తోత్రాలు పఠించండి, పుట్టలో పాల్పోయండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. సంతాన విషయంలో కానీ, రుణభారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, లేదా ఆస్తులు స్థిరాస్తుల పెంపుదల విషయంలో కానీ పూర్తిగా సంయమనం పాటించండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం పెంచుకోవడం కోసం గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల ఆశీస్సులు తీసుకోండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి కుజ, రాహు, బుధ 3 గ్రహాల యొక్క సంచారము కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులే కలిగిస్తూ ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలో శని గారి యొక్క సంచారం కానీ ఇబ్బంది కలిగిస్తోంది. ఈ ఇబ్బందులన్నిటినీ మీరు సావకాశంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. హడావిడిగా చేయడానికి రాదు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, లాభస్థానంలో గురువుగారు ఉన్నారు. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితి. అష్టమ స్థానంలో శనిగారి సంచారము ఇబ్బంది పెడుతోంది. ఇవన్నీ కూడా ఈ రాహువు గాని, శనిగారు గాని, కేతువు గాని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా గురువుగారు చాలా చక్కటి లాభాలను ఇస్తున్నారు. శుక్రాచార్యుల వారు నవమంలో లాభాలను ఇస్తున్నారు. అయితే అనుకూల పరిస్థితులే ఎక్కువగా ఉంటాయా అంటే అననుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి తప్ప అనుకూల పరిస్థితులు అంత ఎక్కువగా ఉండబోవడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 10 మందితోనూ కొంచెం గొడవలయ్యే పరిస్థితి, మీ అభిప్రాయాలని సూటిగా తీసుకోకుండా అస్పష్టంగా తీసుకుని మీ మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి, ఏదైనా నిందలు వేసేటటువంటి పరిస్థితి, అపనింద పడేటటువంటి పరిస్థితి, పబ్లిక్ రిలేషన్లో అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాని పరిస్థితి, అలాగే అయ్యే పనులన్నీ ఆగిపోతూ ఉండే పరిస్థితి, చాలా వరకు చికాకులుగా ఉంటుంది. దీనికి తోడు మనోవేదన కూడా మీకు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీరు యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అనుకోని విధంగా ధనలాభం వస్తుంది. మాట విషయంలో మటుకు ఎవ్వరితోనూ
నా మనసులో ఉన్న అభిప్రాయం ఇది అని చెప్పి ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరించకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ హోమం చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ దుర్గ పూజ, దుర్గ నామస్మరణ కూడా చేయండి. మరింతగా ప్రశాంత జీవితానికి మీరు వస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గ్రహస్థితులు అంత బాగా లేనప్పుడు పరిహారాలని తప్పనిసరిగా పఠించాలి, పాటించాలి. కన్యరాశి, కన్యరాశి వారికి రాశిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజ, బుధ, రాహు 3 గ్రహాల యొక్క సంచారము బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు కూడా మీకు ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి చెప్పదగ్గ సూచన ఏంటంటే, సప్తమ స్థానంలో శని గారి యొక్క స్థితి గాని, రవి గారి యొక్క స్థితి గాని సప్తమంలో ఉండి సప్తమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎన్ని రకాలుగా మీకు అనుకూలతలు కావాలి అన్నా కూడా, మీరు ఎంత కృషి చేస్తున్నా కూడా అనుకూలించినటువంటి సమయం. షష్టం బాగా యోగిస్తోంది, కానీ రాహుతో కూడి ఉన్నారు కుజుడు గాని, బుధుడు గాని. ఇక్కడ రాస్యాధిపతే బుధుడు అవడము, దశమాధిపతి కూడా అవడము, ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులు ఉంటాయి, వ్యాపార జీవితంలోనూ ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఏది ఆదాయం వచ్చే మార్గం ఉందో ఆ ఆదాయ మార్గాలలో వీరు చాలా సఫర్ అవుతారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధన నష్టాన్ని మీరు ఎదుర్కోవాలి అంటే తప్పనిసరిగా శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ధనము ఖర్చు విషయంలో వీలైనంత వరకు వాయిదా వేస్తూ వెళ్ళండి. ధనాన్ని అంత తొందరగా ఖర్చు పెట్టకండి. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ హోమం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారికి ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఏర్పడింది. అది రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు. ఈ రెండు కూడా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి ఫలితాలు. మీకు మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఇంట శుభకార్యాలు ఉంటాయా అంటే ఇంట ఉండవు, బయట ఉంటాయి. మీరు బంధుమిత్రుల ఇళ్లలో లేదా వ్యాపార సంస్థల్లో ఈ శుభకార్యాలు నిర్వహించవలసి కూడా వస్తుంది. అరే మన ఇంట్లో ఎప్పుడు అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది మీకు. కానీ ఇంకా కొంచెం సమయం పడుతుంది, సంయమనం పాటించండి. అలాగే శనిగారి దృష్టి చంద్రుడి మీద ఉంటున్న కారణం చేత మనోవేదన పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మనోవేదన గురించి ఇంకా మీరు ఇంకా ఎంతకాలం ఇలా పడాలి అని ఆలోచించొద్దు. యోగా చేయడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా మీకు ఈ మనోవేదన తగ్గడానికి, ఒకవేళ ఇంతో అంతో ఉన్నా కూడా దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. తులారాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నదంటే, మనము చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. అనేకమైన విషయాలలో వీరికి ఆత్మ సంతృప్తి ఉంది, ఉన్నతి ఉంది, అభివృద్ధి ఉంది, ఆర్థిక అభివృద్ధి ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం కానీ, నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం కానీ, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని రవి సంచారం కానీ, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి. అనుకూలమైనటువంటి రోజులు మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కార్యసిద్ధి కలుగుతుంది, కార్య అనుకూలత కలుగుతుంది, మనోభీష్టం నెరవేరుతుంది, జీవితాశయం నెరవేరుతుంది, పిత్రార్జితాలు మీ సొంతం అవుతాయి, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి, దైవ కార్యాలలో పాల్గొంటారు, భార్యాభర్తల మధ్య ఆత్మీయత ఉంటుంది, ఆపేక్ష ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది. అంత బాగా తులారాశి వారిని గ్రహస్థితులు అలరిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా శోభిస్తారు. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి స్థితులలో ఈ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో
వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా భగవంతుడి ఆరాధన చేయాలి, ఇష్టదేవత ఆరాధన చేయాలి, ఇంటి ఇలవెల్పుని పూజించాలి. ఒక పక్క రాహు బలం లేదు, ఒక పక్క శనిగారి బలం లేదు, ఇంకో పక్క గురుగారి బలం లేదు, కేతు బలం లేదు. చతుర్థ స్థానంలో బుధుడి బలం బాగుంది కదా అంటే కుజరాహులతో కలిసి ఉన్నారు. అంత శుభకరమైనటువంటి ఫలితాలనే పూర్తిగా ఇవ్వబోరు. ఇలాంటి పరిస్థితుల మధ్య అననుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే వీలైతే ఒక్కసారి హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పుట్టలో పాలు పోయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి, కుజరాహు స్తోత్రాలు మరింతగా పఠించండి, భక్తి ప్రపత్తులతో భగవంతుడిని సర్వస్వ శరణాగతి పొందండి, మానసిక ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయడం కూడా ఇందుకు సహకరిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధ రాహు గ్రహాల యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము, ఈ 6 గ్రహాల సంచారము కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, వ్యాపార జీవితం చాలా బాగుంటుంది, వ్యాపార భాగస్వాములు చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు, కుటుంబ జీవితం బాగుంటుంది, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది, ఆత్మీయత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తితోనూ ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా బాగా మెరుగుపడతాయి, చక్కటి ఆత్మీయత అనుబంధాలతో కూడి ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి. అన్ని విధాల మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటటువంటి గ్రహస్థితులు ధనుసు రాశికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం బాగున్నారు, పిత్రార్జితం బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, ఏదైనా పెట్టుబడులు పెట్టినా కూడా చాలా చక్కటి లాభాలు వచ్చేటటువంటి దిశగా ఉన్నాయి. సంతానం విషయంలో పూర్తి సంతృప్తితో ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా కానీ జన్మించవలసినటువంటి సమయం గర్భిణీ స్త్రీగా ఉన్నట్లయితే భార్యలు కానీ లేదా ధనుసు రాశి పురుషులు గాని ఉన్నట్లయితే చాలా చాలా అందమైనటువంటి సంతానం జన్మిస్తారు. ఇది చాలా సంతోషానికి దారితీస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగుంది గ్రహస్థితి అని చెప్పి తెలియజేస్తూ మీరు దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మరింత అనుకూలత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఎన్నో విధాలుగా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, రవి గారి సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగున్నాయి. మరి 3 గ్రహాలు బాగున్నాయి కదా, చాలా బాగుంటుందా? ఇవాళ రోజంతా అనుకూలమైన ఫలితాలు వస్తాయా అంటే రాబోవడం లేదు. కుటుంబ జీవితంలో చిన్నపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన రీత్యా కూడా అననుకూలతలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోగా ఇంకా మీరు ఏదైనా మాట పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది కనిపించబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా ఇబ్బందులకి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వీలైనంత వరకు ఈ రోజు ప్రయాణం చేయకుండా వాయిదా వేసుకోండి. అలాగే పితృవర్గ రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ అంత పూర్తి అనుకూలమైన సమయం అయితే కాదు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. వీలైనంత వరకు యోగా చేయండి, గురువు ఆశ్రమాలకు వెళ్ళిరండి, గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకోండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇష్టదేవతారాధన చేయండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహు సంచార దోష ఆ ఫలిత నివారణార్థము తప్పనిసరిగా పుట్టలో పాల్పోయండి, కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలు. ఇప్పుడు మకర రాశి వారికి అసలు గ్రహ బలాలే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్పదోషం ఏర్పడి అది కుటుంబ స్థానంలో ఏర్పడడం, ఐకమత్యం అనేది లేకుండా పోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ అనుకూలమైనటువంటి ఫలితాల కోసం భగవంతుణ్ణి ఆశ్రయించండి, సర్వస్వ శరణాగతి పొందండి, చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా పాటించండి, మనశ్శాంతితో ఉండండి.
కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైనా ఉందా అంటే గురువు గారి యొక్క స్థితి సంచారమే చాలా బాగుంది అని చెప్పాలి. మరి ఒక్క గురు బలం బాగుంది, మిగతా గ్రహాలు ఏవీ అనుకూలంగా లేవు. గురువుని సేవించండి, మరింత అనుకూలత కోసం ప్రార్థించండి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత చాలా ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత ఆ ఇబ్బందులన్నిటినీ మీరు సావధానంగా ఎదుర్కోగలుగుతారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, యోగా చెయ్యండి. అలాగే గురుబలం వల్ల మీకు కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఆరోగ్యము సిద్ధిస్తుంది, సంతానం పట్ల చాలా చక్కటి సంతృప్తిని వ్యక్తం చేస్తారు, దైవభక్తి ఇనమడిస్తుంది, కొన్ని విధాల సంతృప్తికరమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ దుర్గ పూజ తప్పనిసరిగా చేయండి. అలాగే గణపతి నామ స్తోత్రాలు తప్పనిసరిగా చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత శుభదాయకంగా ఉంటారు. మీనరాశి, మీనరాశికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, సప్తమ స్థానంలో చంద్రుడు, షష్ఠ స్థానంలో కేతువు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా 6 గ్రహాల యొక్క అననుకూలత కూడా మీనరాశి వారికి జరుగుతూ ఉన్నది. ఆ ఫలితాలని తట్టుకోవడం కష్టం అవుతుంది. రాశిలో శని గారు ఉన్నారు, అర్ధాష్టమంలో గురుగారు ఉన్నారు, వ్యయస్థానంలో రాహు ఉన్నారు. ప్రధాన గ్రహాల యొక్క సంచారము అంత పూర్తి అనుకూలత లేని కారణం చేత చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మానసిక ఒత్తిడి కూడా వీరికి ఉండడానికి అవకాశం ఉంది. వీరు మాట చేత 10 మందిని మంచి చేసుకుని వీరికి వచ్చినటువంటి ధనాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అనేక విధాలుగా మనశ్శాంతిని పొందుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. భిన్నత్వంలో ఏకత్వం అంటాం. అన్ని గ్రహాలు విభిన్నమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉండగా ఇక్కడ ఏకత్వం అనే మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సంతృప్తి పడడానికి ఏ గ్రహాలు ఎలా ఉన్నా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఒక సంతోషాన్ని మీరు పొందడానికి, ఒక సంతృప్తి పొందడానికి చాలా వరకు మీరు సంయమనం పాటించి పొందుతారు. అదే భిన్నత్వంలో ఏకత్వం. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత మీ కృషి, మీ ప్రయత్నాలే ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. కాబట్టి కృషిని మానకండి, ప్రయత్నాలు చెయ్యండి. పబ్లిక్ రిలేషన్స్ బాగా మీకు సహకరిస్తారు. ధనము కూడా అనుకూలంగానే ఉంది, ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంది, ఔషధ సేవ చేస్తారు. ఏదైనా ఇంతో అంతో అనారోగ్యాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. అలాగే మిత్రులందరూ సహాయ సహకారాలు అందిస్తారు, శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా మీ మానసికమైన ఆనందాన్ని పెంపొందింపజేసే పరిస్థితులకి అనుగుణంగా ఉండే గ్రహస్థితులే అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. శివానుగ్రహం కోసం శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అద్భుతమైన మనశ్శాంతి, అద్భుతమైన ఎదుగుదల మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.